నమస్కారం. నా పేరు డాక్టర్ పరధవన్. ఈ వీడియోలో మనం మూత్రంలో నురుగు గురించి మాట్లాడబోతున్నాం. మూత్రంలో నురుగు రావడానికి కారణాలు ఏమిటి? దీని పరిష్కారం ఉందా? ఏ కారణాల వల్ల వస్తుంది? ఇవన్నీ మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ముందుగా, మూత్రంలో నురుగు రావడం సాధారణమేనా లేదా అనేది తెలుసుకుందాం. మూత్రంలో నురుగు అప్పుడే ఏర్పడుతుంది మీరు తీసుకున్న ప్రోటీన్ మీ రక్తం నుంచి లీక్ అయి మూత్రంలోకి వెళ్తే. అంటే మీరు తాగిన ప్రోటీన్ రక్తం నుంచి బయటకు వచ్చి మూత్రంలోకి వెళ్తే, మనం మూత్రం పోయినప్పుడు అందులో నురుగు ఏర్పడుతుంది. ఇది సాధారణం కాదు. ఇది మనకు చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచిస్తుంది. ఇప్పుడు ఏ ఏ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయో మనం చర్చించుకుందాం. మొదటగా, చాలా సాధారణమైన సింపుల్ వ్యాధుల గురించి మాట్లాడదాం. సింపుల్ వ్యాధి అంటే ఏమిటి? మొదటగా, పత్రి, కిడ్నీ స్టోన్స్ రావచ్చు. మీరు తినే ఆహారంలో ఉండే ఎలిమెంట్లు, కంపౌండ్లు వంటివి. ఉదాహరణకు, కాల్షియం, ఆక్సలేట్ లాంటి పదార్థాలు మీ కిడ్నీలో చేరి డిపాజిట్ అవుతాయి. ఈ పదార్థాలు కిడ్నీలో డిపాజిట్ అయినప్పుడు, అవి ఎప్పుడైనా బయటకు రావడం ప్రారంభించినప్పుడు ఎక్కడో ఒకచోట ఇరుక్కుపోతాయి. దానినే మనం పత్రి అంటాం. అందువల్ల మీ మూత్రంలో నురుగు రావడం ఒక సాధారణ సమస్యగా ఉండొచ్చు. రెండవ పెద్ద కారణం ఏమిటంటే, మీ మూత్రంలో ఏదైనా రకమైన ఇన్ఫెక్షన్ రావడం. మీరు పబ్లిక్ ప్లేస్కి వెళ్లారు. అక్కడ మీరు మూత్రం చేశారు. చేతులు సరిగ్గా కడుక్కోలేదు. కొంత ఇన్ఫెక్షన్ పట్టుకుంది. అది పైకి వెళ్లి మీ బ్లాడర్కి చేరింది. అది మీ బ్లాడర్కి లేదా కిడ్నీకి వెళ్తే అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. అక్కడ వాపు వస్తుంది. వాపు వస్తే అక్కడ ప్రోటీన్ లీక్ అవ్వడం మొదలవుతుంది. ఇది మీకు కనిపిస్తుంది. ఇవి కాకుండా, ప్రధాన కారణం కిడ్నీ. అనుకోండి, మీ కిడ్నీ ఏదైనా కారణం వల్ల ఫెయిల్ అవుతోంది. బీపీ వల్ల, షుగర్ వల్ల అయినా మీ యూరిన్లో మనకు ప్రోటీన్ కనిపిస్తుంది. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి, మీరు చాలా హెవీ ఎక్సర్సైజ్ చేస్తే కూడా వస్తుంది. మీకు ఫీవర్ ఎక్కువగా ఉంటే కూడా వస్తుంది. మీరు ప్రోటీన్ ఎక్కువగా తింటే, చికెన్ మటన్ ఎక్కువగా తింటున్నా, ఇంకేమీ తినడం లేదన్నా, మీ యూరిన్లో ప్రోటీన్ రావడం సాధ్యమే. దీనిని మనం ట్రాన్సిట్ ప్రోటీన్యూరియా అంటాం. ఇది కొంతసేపు వస్తుంది, తర్వాత ఆగిపోతుంది. దీనికి చికిత్స అవసరం ఉండదు. మీకు ఫీవర్ రావడం వల్ల, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడం వల్ల లేదా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిన్లో ప్రోటీన్ వస్తే అది పెద్ద సమస్య కాదు. కానీ అది పత్రి, కిడ్నీ స్టోన్స్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల లేదా కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల వస్తే మాత్రం అక్కడ చికిత్స అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం పరిష్కారం గురించి మాట్లాడితే, పరిష్కారం ఎప్పుడూ భయంతోనే మొదలవుతుంది. ఏ వ్యాధి వల్ల యూరిన్లో బుడగలు వచ్చాయి, యూరిన్లో ప్రోటీన్ వచ్చింది అన్న దానిపై. అందుకే మొదటి పని ఏమిటంటే, దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్ చేయడం. మనము దర్యాప్తు చేసి కారణం కనుగొన్నాం. అది పత్రి వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని. అప్పుడు పత్రిని తీసివేసి సమస్యను పరిష్కరించవచ్చు. ఇన్ఫెక్షన్ను తొలగించి సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. కానీ ఒక వ్యాధి ఉంది. దానిలో మనం చాలా ఎక్కువ శ్రమ పెట్టాలి. అది కిడ్నీ ఫెయిల్యూర్. మీ కిడ్నీ ఫెయిల్ అవుతుంటే, అది ఏదైనా ఒక్కటి అయినా లేదా సీకేడీ అయినా, కిడ్నీలో వాపు ఉండటం వల్ల అక్కడ రక్తం శుభ్రం కావాల్సింది సరిగ్గా శుభ్రం కావడం జరగదు. శరీరంలో ఉండాల్సినవి బయటకు వెళ్ళిపోవడం మొదలవుతుంది. దీనిని మీరు ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ బయటకు పోవడాన్ని ఆపాలంటే, మనం కిడ్నీ ఫెయిల్ అవ్వడాన్ని ఆపాలి. సరే, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ఉన్న కారణాలు ఈ వీడియో చూస్తున్న వారికి, ఈ ఛానల్ చూస్తున్న వారికి చాలా బాగా తెలుసు. బీపీ ఉంది, షుగర్ ఉంది. సరే, నెఫ్రోటిక్ సిండ్రోమ్, ఐజిఏ నెఫ్రోపతి, పాలిసిస్టిక్ కిడ్నీ, లూపస్ నెఫ్రైటిస్, ఇంకా చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. వీటికి కూడా ఇదే విధంగా పరిష్కారం ఉంటుంది. ముందుగా గుర్తించాలి, ఏ కారణం వల్ల మీ కిడ్నీకి నష్టం జరుగుతోంది అనేది. మనము ఆ కారణాన్ని తొలగిస్తే, ఉదాహరణకి, మీ కిడ్నీ బీపీ వల్ల అవుతోంది అంటే, బీపీ చాలా ఎక్కువగా ఉంది. బీపీని కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? ప్రోటీన్ తక్కువ అవుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పుడు ఆగిపోయింది అంటే చాలా మంచిది. దీనివల్ల కిడ్నీలో వాపు కూడా లేదని తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు బీపీని కంట్రోల్ చేసిన తర్వాత కూడా మూత్రంలో ప్రోటీన్ వస్తూనే ఉంటుంది. అది మనకు చెప్పేది ఏమిటంటే, కిడ్నీలో ఇంకా వాపు కొనసాగుతూనే ఉందని. కిడ్నీలో వాపు ఉన్నంత వరకు మీ మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, కిడ్నీలో వాపు ఉంటే కిడ్నీ సైజు పెరుగుతుందని. దీనిలో కిడ్నీ సైజు పెరగదు. ఇది అప్పుడే జరుగుతుంది. మన ఫిల్టర్ చేసే మెంబ్రెయిన్, అంటే మనం బేస్మెంట్ మెంబ్రెయిన్ అని పిలిచేది, దానిలో ఇన్ఫ్లమేషన్, వాపు వస్తే. అప్పుడు మన మూత్రంలో ప్రోటీన్ రావడం ప్రారంభమవుతుంది. మీరు మూత్రం చేస్తుంటే, బుడగలు వస్తుంటే, మీకు అనిపిస్తుంటే మీ మూత్రంలో ప్రోటీన్ వస్తోందని, అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మొదట మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మీరు మీ మూత్ర నమూనాను తీసుకోవాలి. ల్యాబ్‌కి వెళ్ళాలి. అక్కడ పరీక్ష చేయించుకోవాలి.
ఆ పరీక్ష చేసిన తర్వాతే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మూత్రంలో ప్రోటీన్ ఉందా లేదా అని. ఎందుకంటే కొంతమంది రోగులు తక్కువ విషయానికే తొందరగా ఆందోళన చెందుతారు. మూత్రంలో బుడగలు వస్తే భయపడిపోతారు. అయ్యో! నా దగ్గర ఏదో తప్పు జరుగుతోంది అనుకుని మీరు ఒక్కసారిగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం కూడా అనుమానం వస్తే మీ మూత్రంలో బుడగలు వస్తున్నాయా అని ముందుగా మీరు స్వయంగా వెళ్లి మూత్రం రూటీన్ పరీక్ష చేయించుకోండి. అందులో ట్రేస్ అయినా వస్తే మీకు డాక్టర్ అవసరం ఉంటుందని భావించండి. కానీ అక్కడ మూత్రంలో ప్రోటీన్ కనిపిస్తే మీకు ఎలాంటి డాక్టర్ సహాయం అవసరం ఉండదు. కానీ అయినా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంటే మూత్రంలో బుడగలు ఎందుకు వస్తున్నాయి? ల్యాబ్‌లో నెగెటివ్ వస్తోంది. కానీ మూత్రంలో ఇంకా బుడగలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అప్పుడు మనం మనదాన్ని చూసుకోవాలి. మన ఉదయం మూత్రం పసుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే 8 గంటలు నిద్రపోయి లేచిన తర్వాత అందులో ఉన్న విష పదార్థాలు, యూరియా ఇవి కొంచెం ఎక్కువగా చేరిపోతాయి. పురుషులు మూత్రం విసర్జించేటప్పుడు కొంత ఎత్తు నుంచి చేస్తారు. ఆ ఎత్తు నుంచి చేస్తే బుడగలు వస్తాయి. మనం ఇంట్లో కాఫీ తీసుకుంటే కాఫీపై పోస్తే ఏమవుతుంది? బుడగలు వస్తాయి కదా! అలాగే. అందుకే కొంతమంది ఉదయపు మూత్రంలో బుడగలు కనిపించవచ్చు. కానీ మూత్రం పారదర్శకమైన పసుపు రంగులో ఉంటుంది. మీ మూత్రం మసకగా, మురికిగా, మబ్బుగా కనిపిస్తే అది శాతం ప్రోటీన్ ఉందని సూచిస్తుంది. అంటే మీ మూత్రంలో ప్రోటీన్ వస్తోంది అని అర్థం. ఇక్కడ మనకు డాక్టర్ సహాయం అవసరం అవుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు మూత్రంలో ప్రోటీన్ గురించి, అది ఎందుకు వస్తుందో, దాని కారణాలు ఏమిటో అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. దయచేసి భయపడకండి. మీకు మూత్రంలో ప్రోటీన్ వస్తోందని అనిపిస్తే ల్యాబ్ టెస్ట్ చేయించండి. చేయకపోయినా మీ మనసులో ఎలాంటి సందేహం ఉన్నా ఏదైనా అడగాలనుకుంటే మాకు ఎక్కువగా సమయం దొరకకపోయినా డాక్టర్ టీంతో కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు అనుమతి తీసుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం.